దాసరి సాపదాసరి సరి గమగా సరి గమగా సరి గమగా అన్నమాట. సరి గమగా హరి హృదయ హరి హృదయ వాసిని వాసిని సరి గమ సరి గమ అదే కాంబోజీ మోహిని హరి హృదయ వాసిని మోహిని హరిహర పుత్ర జననీ నళిని. ఓకేనా? హరి దీనికి హరి హరి అని కూడా పాడచ్చు సార్. హరి దిమా హరి హృదయ అని పాడచ్చు. ఇంకా బాగుంటే హరి హృదయము వాసిని మోహిని కూడా పాడచ్చు. ముందు బేసిక్ పాడి మళ్ళీ వచ్చి నా దగ్గర పాడితే అప్పుడు ఇలా పాడడం అలా పాడడం చెప్పచ్చు. అధికానికి ముక్కుదా ముక్కుదా ఉంటే ఏమొస్తుంది? ఇంకా హరి సారి హరి దాగర సంగమం పాడచ్చు. హరి హృదయ హరి హృదయ హరి హృదయ
దీన్ని పాడే దాంట్లో మధ్యమకాల సాహిత్యాలు, తర్వాత సమిష్టి చరణాలు ఇవి ఉంటాయి. మహాగంధం చేశారు కదా, సమిష్టి చరణం, ఇందులో కూడా సమిష్టి చరణం. కొన్ని దాంట్లో మధ్యమకాల సాహిత్యాలు ఉంటాయి, అంటే చరణం అయిపోయిన తర్వాత సాహిత్యం ఉంటుంది. ఇందులో ఏంటి అనుపల్లోకి కలిపేసే ఉంటుంది, అదే సమిష్టి చరణం. దని ద ప ప ద దని ద ప ప ద బాగా పాడతాడు. దని ద ప ప ద దని ద ప ద క్రూర దైత్యాది క్రూర దైత్యాది పాడచ్చు. మా పద మా పద మా పద ఎక్కడ నోట్స్ గాకి గమకం ఉందా? లేదు. గా గమ పదని దా గమకం ఉందా? దస తద నా లేదు. పదని ద పద చూడండి, దా గమకం ఉంది కానీ నేను పాడాను ఇక్కడ దశ నీ దాని పాడాను, దా అస అని పాడలేదు, నా దశ నీ దానే పాడా. అది చూడాలి. అసలు మీ యొక్క టాలెంట్ మొత్తము క్లాస్లో మీరు ఎంత గ్రాస్ చేస్తారనే ఉంటుంది. మీరు ఫుల్ కాన్సన్ట్రేషన్ పెడితే సగం మొత్తం ఆల్మోస్ట్ 60% మీకు క్లాస్లో వచ్చేస్తుంది. ఎప్పుడైనా క్లాస్లో ఎంత కాన్సన్ట్రేట్ చేస్తారో దాని మీదే ఉంటుంది. గమ పద ని ద పద గమ పద ని ద పద గురు గుహాది నుత గురు గుహాది నుత రేస ని ప మ పద రేస ని ప మ పద వాకి వాసిని వాకి వాసిని క్రూర
పాడతాం. దేవా సింపుల్ అలా పాట కాదు, ఇదే ఇందులోంచి వస్తుంది పవర్, ఇందులోంచి వస్తుంది. ఇలాంటిది పాడాలంటే మనము నిజంగా పుణ్యం చేసుకోవాలి. మీకు తెలియదు, చిన్నపిల్లలు కాబట్టి మళ్ళీ 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 చెప్తున్నాను, అర్థమైందా? 150 జనం ఇస్తే కూడా వస్తారా తెలియదు. ఇది పాడాలంటే కూర్చుని ఒక్కసారి మీరు వెళ్ళిపోయి ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగేసినా కానీ ఈ పుణ్యం రాదు. ఎందుకంటే పుణ్యక్షేత్రం పిల్లలు బోళ్ళ మంది ఉంటారు కదా, ఎవడు పాడతాడు? వాట్ ఈజ్ స్పెషల్? నాదముతో సేవ చేయడం అనేది ఆడెవడో రాయాలి, రాసిందని మనం అర్థం చేసుకోవాలి, మళ్ళీ మనం పాడాలి, అందులో ఆర్ట్ ఉండాలి. లెసన్ కంప్లీట్ చేయడం కాదు, ఉపాసన. దేవుడి దగ్గర కూర్చొని 150 సార్లు చేయండి, అప్పుడు వస్తుంది పవర్. చదువు ఎందుకు రాదు, సంగీతం ఎందుకు రాదు, ఏమి రాదు చెప్పండి, వస్తుంది. మనం నిజంగా కనుక మన ఆత్మని, మన హార్ట్ ఉంటుంది కదా, దాన్ని కనెక్ట్ చేస్తే ఇందులో దేవుడు లాంటి మనం నమ్మితే పవర్ వచ్చేయాల్సింది, వచ్చి కూర్చుంటుంది. అంటే ఇప్పుడే ఈ ట్యూషన్లోనే అందరూ పాడుతుంటే అక్కడే ఉంటుంది. కొబ్బరికే 150 మంది కొడతారు, ఇది రాదు. నాకు యోగం ఉండి నాకు కూడా అదృష్టం ఉంటేనే ఇది నేను మీకు చెప్పగలుగుతాను, అర్థమైందా? ఇప్పుడు ఆ సర్టిఫికేట్కి వెళ్ళాలి, ఇందులో కోర్స్ ఉంది, ఇది లేదంటే నేను ఆయన అడిగి ఆయన పంపించారు, అది నాకు సెట్ కాదు, మళ్ళీ నేను చూసుకుని వేరే ఇవంతా నేను వర్క్ చేస్తాను. నాకు యోగం ఉంటేనే చేస్తాను. నాకు యోగం ఉంటే నేను మీకు చెప్తాను. నేను మీకేదో ఉద్ధరించడానికి నేను మిమ్మల్ని ఉద్ధరించట్లేదు. నేను నా మంచితనం, మంచి పనులని పెంచుకుని కొంచెం పుణ్యం సంపాదించుకోవాలని చెప్తున్నాను. నేను మీకేమి హెల్ప్ చేయట్లేదు అన్న హెల్ప్ చేస్తాను నేను అనుకోవట్లేదు. కానీ మీకు కూడా అది ఉంటేనే మీకు వస్తుంది. ఒక్క కృతిలో కూర్చుని లేకపోతే ఇలా ఆటతో ఒక్క కృతిపరచాలి. మరకత వల్లి మనసా స్మరామి మదన జనకాది దేవపాలిని హరిహృదయ వాసిని హరిహర పుత్రజనని నరిని క్రూర దైత్యాది బృందమతి. ఎవరు క్రూర దైత్యులు ఎవరు? మన ఎనిమిస్ ఉంటారు, మన నచ్చిన వాళ్ళు ఉంటారు, మన లోపలే బోర్డులు ఉంటాయి. వీటన్నిటిని లేపి పడేస్తుంది. అరే లేపి పడేసేది డైరెక్ట్గా ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా ఏదో ఆలోచిస్తున్నాం మనం. అది ఓకేనా? సో ఇది ఒకసారి ఆఫ్ చేసుకొని చిన్న